సార్ నమస్తే. వస్తున్నా బయలుదేరుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో. ఎంతసేపు ఉంటారా? నేను ఇక్కడికి బయలుదేరి ఇప్పుడు మూసీ కాడికి పోతున్నా, మూసీ నది కాడికి పోతున్నా. ఓకే. ఇక్కడ సార్ వీళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద అంటే పెద్ద కొండయ్య చిన్న కొండయ్య అని ఉన్నాడు రాజు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇక్కడ 67. సార్ ఒక ఆయన 65 సంవత్సరాలు. నాకు వీళ్ళంతా సార్ సార్ ఇక్కడ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య 67 సంవత్సరాలు 65 సంవత్సరాలు. సార్ వాళ్ళు పుట్టింది జొన్నగడ్డ, జొన్నబండ. ఇది ఊళ్ళ వాళ్ళ కింద ఉంటది. నా పాత ఇంటికి దగ్గరలో ఉంటది. ఇది ఒడ్డెర బస్తీ అంటారు. ఇప్పుడు సత్యనారాయణ అంటే ఆయన 48 ఎకర్స్ ఉంటే సర్ఫేస్ ల్యాండ్ కింద 20 ఎకరాలు వదిలిపెట్టిండు. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి ఇవి. సార్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు ఎన్టీ రామారావు వచ్చినాక మళ్ళా ఇచ్చిండ్రు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చి నోటీసులు ఇస్తున్నారు వాళ్ళకి. ఈ నోటీసులు అన్ని కూడా లొకేషన్ పెట్టమనండి సార్. ఒక 45 minutes లో అక్కడ ఉంటా. చూసినావా? ఎన్ని చూసినావా సార్? 72 ఇండ్లుంటే 72 ఇండ్లకు మీరు ఇల్లీగల్ అని చెప్పి 70 ఏళ్ళకి కట్టుకున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చి ఈ ఒడ్డెర బస్తీలో కంటి మీద కుక్కలు కూడా చేస్తున్నారు రవి గారు. సార్ ఇప్పుడు నేను ఇవాళ పొద్దునకి అది 2వ స్పాట్ దర్శిస్తున్నది. 3వ స్పాట్ కి పోతున్నా. ఇక్కడ మా చైతన్యపూరి గెరక చైతన్యపూరి గాని కొత్తపేట గాని పట్టా భూములలో ఇవాళ లేఅవుట్ చేస్తే కొనుక్కున్న వాటిలలో కట్టుకున్న ఇండ్లు మీకు ఇది 60 ఫీట్ల పైన ఉంది. మూసీ నదికి 60 ఫీట్ల పైన ఉన్నటువంటి భూములలో కూడా నోటీసులు ఇచ్చి ఇక్కడ బ్యూటిఫికేషన్ కావాలి, ఇక్కడ మొత్తం చెట్లు పెడతాం, అది పెడతామని చెప్పి పేదల ఇండ్లు వాళ్ళు ఎట్లా ఎడుతున్నా మీరు చూసిండ్రు. మమ్మల్ని ఇక్కడనే బొంద పెట్టమని చెప్తున్నారు. మేము చచ్చిపోతాం ఇక్కడనే అని చెప్తున్నారు. వాళ్ళు ఫ్రీగా వచ్చిన భూములు కాదవి, వాళ్ళు ఫ్రీగా కట్టుకున్న భూములు కాదవి. వాళ్ళు బాధ్యత కొనుక్కొని బ్యాంకులలో లోన్ తీసుకొని కట్టుకున్న భూములలో ఉన్న ఇండ్లను మీరు పోయాట ఎక్కడ మీరు అక్కడ ఇస్తుందా డబుల్ బెడ్రూమ్ వాళ్ళని బుచ్చగాల వాళ్ళ సొంత ఇళ్లను గుంజుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తానటువంటి అధికారానికి ఎవడిచ్చిండు? ఇలా వస్తుందా? డబుల్ బెడ్రూమ్ వాల్యూ ఎంత ఉంటది, కొనుక్కున్న ఇళ్లకు వాల్యూ ఎంత ఉంటది చెప్పండి గారు. అవునవునవును. ఎంత టూ మచ్ అంటే ఈ హైడ్రా పీరియడ్ ఈ రేవంత్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో పేదల పైన. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళకి ఇల్లు ఇచ్చింది, పేదోళ్ళకి ఇళ్ళ జాగలు ఇచ్చింది, అసైన్మెంట్ భూములు ఇచ్చింది. ఆనాటి చరిత్ర అది. ఇవాటి చరిత్ర అంతా కూడా పేదల ఉసురు పోసుకుంటుంది, పేదల భూములు గుంజుకుంటుంది, పేదల ఇల్లు కూలగొడుతుంది, పేదల బతుకులలో మట్టి కొడుతుంది. ఇవాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పని ఇది. మరి ఎందుకు పోయే కాలం వచ్చిందా? ఆనాడు కేసీఆర్ ప్రజలకు నిజమైన రూపం తెలడానికి 6 ఏళ్లు పడితే ఇలా రేవంత్ రెడ్డి నిజమైన రూపం, రాక్షస రూపం తేలడానికి 6 నెలలు కూడా టైం పట్టలేదు రవి గారు. ఇది ఇవాళ పరిస్థితి. మీరు నమ్ముతారో నమ్మరో మరి మీకు ఏం రిపోర్ట్లు వస్తున్నాయో తెలియదు కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో మూసి పక్క పంటున్న వేలాది కుటుంబాలలో ఇలా అలజడి మొదలైంది. ఇలా వాళ్ళు రెక్కాడి చెక్కని డొక్కనిండిన వాళ్ళు ఇవాళ వాళ్ళ ఇళ్లను కాపాడుకోవడానికి పనికి పోకుండా ఇళ్లలో పస్తులు ఉంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇలా చెర్ల పక్క పంట వేసుకున్న గుడిసెలు కావచ్చు, మూసీ నది పక్క పండున్న గుడిసెలు కావచ్చు. మీరు అడుగుతున్నారు గారు, మీరు గాని నేను గాని మూసీ నదిలో గవర్నమెంటే ముందుకు వచ్చి 1000 గజాలు ఇస్తే కూడా ఇల్లు కట్టుకోం కదా. ఆ కంపు వాసనలో ఎవరుంటారు చెప్పండి? రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా భరించి కుటుంబాల్లో చచ్చిపోతే కూడా గిరే దిక్కు అని చెప్పి బతుకుతున్నారు కదా. ఇలా ఓ గవాళ్ళు ఎమ్మడి పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డికి నా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు,
నా హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు ఈయన దగ్గర. 3 సంవత్సరాలుగా పనిచేసినటువంటి సర్పంచ్లకు, లోకల్ బాడీస్ కు బిల్లులు పే చేయడానికి పైసలు లేవు ఇక్కడ. మా పేద పిల్లలు చదువుకున్నటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు ఇక్కడ. లక్షల కోట్ల రూపాయలు పెట్టాట ఈయన మూసి ప్రక్షాళన చేశాట. ఈ 25,000 30,000 ఇల్లు కూలగొట్టి ఇలా పెద్ద పూల వనాలు కడతారట. ఆయన పూల వనాలు కడతారట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి నీకైనా సోయి ఉంటే ఇలా హైదరాబాద్ లో నా పార్లమెంట్ కింద, నువ్వు గతంలో రిప్రజెంట్ చేసిన పార్లమెంట్ కింద కొన్ని వందల చెరువులు ఇవాళ మొత్తం డ్రైనేజీ వాటర్ అంతా కూడా చెర్లలకు వచ్చి సాకలోళ్ళు సాకిరేవు లేకుండా పోయింది. మత్స్యకారులు చేపలు పట్టుకోకుండా పోయింది. ఇలా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఆ బోర్లల్లో బాయిలల్లో ఉన్న నీళ్లను అన్నం వండుకోవడానికి తీసుకపోతే ఈ అన్నం వండుకున్న అన్నం పచ్చగా మారిపోతుంది. దమ్ములేదు నీకు. ఇలా నిజంగా కొన్ని వందల చెరువులు ఉన్నాయండి. మనం మీరు చూసిండ్రు కూకటిపల్లిలో నల్ల చెరువు. ఇలా ఆ చెరువు విస్తీర్ణం అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్ 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి. గవర్నమెంట్ వచ్చి ఇలా వాటర్ స్ప్రెడ్ ఏరియా లేదా వాటర్ FTL అని చెప్పి 19 ఎకరాలను నిర్ధారించింది. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చి 27 ఎకరాలు నిర్ధారించింది. 27 ఎకరాలు నిర్ధారించుకున్న, 19 ఎకరాలు నిర్ధారించుకున్న గవర్నమెంట్ భూమి మాత్రం కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. మిగతా అంతా కూడా మునుగుతుంది. అయితే FTL లో ఉన్న భూములు నీళ్లు రిసీడ్ అయినప్పుడు, నీళ్లు ఒడిసిపోయినప్పుడు ఆ భూములలో వ్యవసాయం చేసుకునే సాంప్రదాయం ఉంటది. అవి పట్టా భూములు కాబట్టి. కానీ తూములకు సీలేజ్ పడేసిండ్రు. ఇలా మత్తళ్ళ మీద కమ్యూనిటీ హాల్ కట్టిండ్రు. ఒక సుక్క నీళ్లు పోయే ఆస్కారం లేదు. ఎన్ని నీళ్ళు వస్తాయి అన్ని నీళ్ళు చెర్లనే ఆగే ఆస్కారం ఉన్నది. ఇలా వాళ్లకు మత్తలు చక్కగా లేవు కాబట్టి ఇలా ఏమంటున్నారు, ఆ ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన లీజు భూములలో షెడ్లు వేసుకున్న వాళ్ళు, ఇలా షెడ్ వేసుకున్న వాళ్ళు ఎవరండి? టెంట్ హౌస్ సామాన్ నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న దుకాణం పెట్టుకుంటోళ్ళు, వాళ్ళు ఫ్లెక్సీ షాపులు పెట్టుకుంటోళ్ళు, వాళ్ళు క్యాటరింగ్ చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళన్నీ కూలగొట్టిపోయారు. వాళ్ళు ఏమన్నారు మీరు చూసిన అనుకుంటాం, అయ్యా ఒక 2 గంటలు టైం ఇవ్వండి, సామాన్ తీసుకుపోతాం, మా బతికేకి ఇది మేము పేదవాళ్ళమని చెప్పి ఆక్రోశించింది. ఒక ఆమె, నా కొడుకు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు, నేను నీళ్ల ప్యాకెట్లు అమ్ముకుంటేనే నా బతుకని చెప్పి కాలమే పడ్డది. కానీ కనకరం రాలే, ఆమెను కూల్చేసిపోయింది. శ్రీనివాస్ రెడ్డికి ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే షెడ్ కూలగొట్టి పోలే వాళ్ళు షెడ్ కూలగొట్టి పోలే. షెడ్ లో ఉన్న 3-4 కోట్ల మెషినరీ కూడా మిషన్ లెక్కించి పప్పు చేసిపోయింది. అంటే ఇలా శత్రు దేశం దాడి చేసినప్పుడు ఎట్లయితే ఇలా కరికలు లేకుండా మెరిసేసి చంపేస్తారో, ఇట్లాంటి ఆస్తులు విధ్వంసం చేస్తారో, ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పేదలు నిర్మించుకునేటువంటి వాటి మీద ఇంత దుర్మార్గం చేస్తుందంటే ఇలా మరి వాళ్ళకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? అక్కడ కూర్చొని నేను ఎట్టి పస కూడా ఊకునే లేదు. ఈయన చరిత్ర ఏందో, ఈయన కథ ఏందో తెలంగాణ సమాజానికి పక్కా తెలుసు. రాబోయే కాలం తెలుస్తుంది. ఈయన జాగిరి కాదు. ఈయనకి ఇచ్చిన అధికారం 2025 వరకే ఇచ్చింది తప్ప ఈయనకి 50 ఏళ్ళ అధికారం ఇవ్వలే. మళ్ళా ఈ నాయకులు మా వాడ కట్టుకొస్తారు, ఈ నాయకులు మా ఒడ్డు పరిస్థితికి ఈ నాయకులు కూలగొట్టబడ్డ ఇళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళ సంగతి నాయకుల సంగతి ఏందో ప్రజలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఒక 1 అవర్ లో నేను ఆ లొకేషన్ లో ఉంటాను సార్. ఒక 1 అవర్ లో ఆ లొకేషన్ లో ఉంటాను. ఒక 1 అవర్ లో ఆ లొకేషన్ లో ఉంటాను నేను. మీరు రండి, వాళ్ళు ఇలా పనికి పోకుండా ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉండవాలండి సార్. ఒక 1 అవర్ లో ఆ లొకేషన్ లో ఉంటా. 1986 లో కట్టుకున్న ఒక గుడి కూడా డేట్ వేసి ఉంటుంది, మీరు చూస్తారండి. తప్పకుండా వస్తున్నా, బయలుదేరుతున్నా. మంచిదండి. రైట్, థ్యాంక్ యూ.